శ్రీహరి ఈరోజు సమావేశము దాదాపుగా సినిమా రంగానికి సంబంధించినటువంటి చాలామంది ప్రముఖులైతే హాజరయ్యారు. మొదటగా సమావేశానికి ముఖ్యమంత్రి హాజరైన వెంటనే అంటే మొదటగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్కి. వారు అంతా వచ్చిరనేటువంటి సమాచారము ముఖ్యమంత్రికి తెలిపిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్నారు. నేరుగా సమావేశ మందిరానికి వెళ్లారు. సో సమావేశ మందిరానికి వెళ్ళిన తర్వాత మొదటగా సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు వెంకటేష్, నాగార్జున శాల్వాతో ఆయన్ని సన్మానించారు. అదేవిధంగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి నిర్మాత దిల్ రాజు, అదేవిధంగా మరో దర్శకులు రాఘవేందర్ రావు ఆయనకి పూలబొకే ఇచ్చి సన్మానం చేశారు. ఆ తర్వాత పరిచయ కార్యక్రమం అయింది. పరిచయ కార్యక్రమం అయిన తర్వాత ఈ సమావేశాన్ని ప్రారంభించారు. సమావేశంలో మొదటగా ప్రధానంగా ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి సంధ్యా థియేటర్ ఘటనపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఎందుకంటే ఇటు సినిమా రంగము ఇటు ప్రభుత్వ రంగము రెండు పరస్పరము సహాయ సహకారాలు అందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ రెండింటి మధ్యన గ్యాప్ అనేటువంటిది అంత మంచిది కాదు అనేటువంటి నేపథ్యంలో సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు ఒకంత అడుగు ముందుకు వేసి ఫిలిం చైర్మన్గా ఉన్నటువంటి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఈ మీటింగ్కు ఇనిషియేషన్ చేసి మీటింగ్ను ఏర్పాటు చేశారు. అయితే వాస్తవానికి ఇటీవల ఘటనల నేపథ్యంలో ఇటు ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్యన పెద్ద ఎత్తున ఒక ఆఘాతం అయితే ఏర్పడింది. ఇటు ప్రభుత్వాన్ని దీన్ని ఆసరాగా చేసుకొని పెద్ద ఎత్తున ఇటు విపక్షాలు కూడా ఎదురుదాడిని చేయడం మొదలుపెట్టాయి. సినిమా ఇండస్ట్రీని తొక్కేయాలని చూస్తున్నారని చెప్పి కొందరిపైన కక్ష కట్టారని చెప్పి ముఖ్యమంత్రి, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీని ఇక్కడి నుంచి ఏపీకి తరలించేటువంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఈ విధంగా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా సోషల్ మీడియాలో కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఏదో సినిమా ఇండస్ట్రీ పైన కక్ష కట్టారని చెప్పి. కానీ అసలు వాస్తవానికి ఈ ఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దాంట్లో పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు, సో వీటన్నింటిపైన ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఇటు పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం ప్రారంభమైన వెంటనే మొదటగా ఈ సమావేశానికి ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలని నిమిషానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ని స్క్రీన్ ఏర్పాటు చేసి స్క్రీన్ పైన ప్రదర్శించారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులందరికీ కూడా దీన్ని చూపించారు. తాము ఎక్కడ తప్పుగా వ్యవహరించాము, ప్రభుత్వం ఎందుకు ఎక్కడ కక్షపూరితంగా వ్యవహరించింది, ఇక్కడ ప్రభుత్వాన్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు, ప్రభుత్వము కక్ష కట్టింది అనేటువంటి దుష్ప్రచారాన్ని ఎందుకు చేస్తున్నారు, ముఖ్యమంత్రి పైన ఎందుకు ఈ విధమైనటువంటి దుష్ప్రచారాన్ని చేస్తున్నారు, ఎందుకు మీరు ఆ అవకాశాన్ని సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కల్పిస్తున్నారని చెప్పి ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించినట్లుగా తెలుస్తూ ఉంది సినిమా వాళ్ళని. ఎందుకనంటే వాస్తవానికి పుష్ప 2 సినిమాకి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చింది, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అవకాశాలు కల్పించింది, ప్రత్యేక ధరలు పెంచుకోవడానికి అవకాశాలు కల్పించింది. సో ఈ విధంగా ప్రోత్సాహం కల్పిస్తే ఒక ఘటన జరిగింది. ఆ ఘటన పైన పోలీసులు చట్ట ప్రకారం ముందుకు వెళ్తారు. అక్కడ ఒక మహిళ ఘటన జరిగితే ఆ తొక్కిసలాట ఘటనలో సినిమా నటుడు వెళ్తే అల్లు అర్జున్ వెళ్ళిన సమయంలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందింది, ఒక బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సో ఇలాంటి ఘటన జరిగినప్పుడు పోలీసులు చట్ట ప్రకారం ముందుకు వెళ్తారు. చట్ట ప్రకారం ముందుకు వెళ్ళారు, కేసు నమోదైంది, కేసు నమోదు ప్రకారం అరెస్ట్ చేశారు. ఆ ఘటనలన్నీ కూడా చట్ట ప్రకారం జరిగాయి. దానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏదో కక్ష కట్టినట్టు దుష్ప్రచారం జరిగితే సో దాన్ని ఖండించే విధంగా కాకుండా మళ్ళీ ఆ వివరాలని పోలీసుల సహాయంతో అసెంబ్లీ వేదికగా ఒక సభ్యుడు ప్రశ్నిస్తే ఆ వివరాలని ముఖ్యమంత్రి చెప్తే మళ్ళీ దాన్ని కూడా ముఖ్యమంత్రి ఏదో అబద్ధాలు చెప్పారు, తప్పుడు చెప్పారు, కావాలనుకొని దుష్ప్రచారం చేశారనే విధంగా ఆ నటులు ఏ విధంగా చేస్తారని చెప్పి ఒకంత అసహనాన్ని వ్యక్తం చేసి ఆ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని సమగ్రంగా స్క్రీన్ వేసి మరీ చూపించారు సినిమా ప్రముఖులకి. మీరు అన్నట్లుగా ముఖ్యమంత్రి అయితే మాత్రం చాలా క్లియర్ గా ఈ సంఘటనకు సంబంధించి సినిమా ఇండస్ట్రీ వాళ్ళ ఆ సంఘటన జరిగితే ప్రభుత్వం స్పందించింది తప్ప మరొకటి కాదు అనేటువంటి ఒక క్లారిటీని కూడా ముఖ్యమంత్రి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారందరికీ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే వెళ్ళినటువంటి వారిలో ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇటు రాఘవేందర్ రావు గారి దగ్గర నుంచి మొత్తం మిగిలినటువంటి వారందరూ కూడా శ్యాంప్రసాద్ రెడ్డి కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా ప్రస్తావించినటువంటి అనేక అంశాలు కూడా ఉన్నాయి. అందులో రాఘవేందర్ రావుకు కావచ్చు, నాగార్జున కొన్ని కీలకమైనటువంటి సూచనలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. వారు ఏ అంశాలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు? ఎస్, ఈ సందర్భంగా అయితే ఈ ఘటన విషయంలో చర్చించినటువంటి తర్వాత ఈ ఘటన పూర్తయిన తర్వాత కొన్ని
కీలకమైనటువంటి సూచనలు ఇటు ప్రభుత్వం వైపు నుంచి సినిమా ఇండస్ట్రీకి చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక పూర్తి వివరాలు అయితే వాళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ మనకున్నటువంటి సమాచారం మేరకు, అందుతున్నటువంటి సమాచారం మేరకు అయితే ప్రభుత్వం వైపు నుంచి సినిమా ఇండస్ట్రీ పెద్దలకు కొన్ని సూచనలు చేశారు. సో సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి కూడా కొన్ని రిక్వెస్ట్లు ప్రభుత్వానికి సినిమా పెద్దలు చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇటు నాగార్జున కావచ్చు, ఇటు అదేవిధంగా రాఘవేంద్రరావు కావచ్చు, ఇతర పెద్దలు ఇటు దిల్ రాజు కావచ్చు, వీళ్ళు కొన్ని ప్రతిపాదనలు చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అందులో ప్రధానంగా ప్రభుత్వం వైపు నుంచి సినిమా ఇండస్ట్రీకి అంటే గతంలో ప్రతి అంశంలో కూడా కొంత బాధ్యతాయుతంగా కీలకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో సినిమా ఇండస్ట్రీ భాగస్వామ్యం అయ్యేది. కానీ ఇటీవల కాలంలో అది లోపించినట్లుగా కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా కులగన్న కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ ఎక్కడ కూడా సినీ ప్రముఖులు అందులో నమోదు చేసుకున్నట్లుగా ఎక్స్పోజ్ కాలేదు, బయటికి రాలేదు. కానీ అంటే సినిమా పెద్దలు అంత ఆసక్తిగా ఇందులో పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా కొంత సోషల్ రెస్పాన్స్ విషయంలో కూడా గతంలో కొంత బాధ్యతాయుతంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు వ్యవహరించేటువంటి వాళ్ళు కొంత అది కూడా లోపించినట్లుగా కనిపిస్తుంది. సో ఈ విషయంలో కూడా కొంత ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. ఏమేమి ఉన్నాయనేటువంటి అంశాలను కూడా